పాలకుర్తిలో పాగా వేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోందా? రాజకీయ జీవితంలో ఓటమి ఎరగని నేతకు ఈసారి కష్టాలు తప్పవా? కర్ణాటక ఫలితాలతో నూతనోత్సాహంతో ఉన్న కాంగ్రెస్ ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలు పెట్టిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. మంత్రి ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకులు ఎవరు అనే అంశం ప్రస్తుతం పాలకుర్తిలో హాట్ టాపిక్గా మారింది. రాజకీయాల్లో అపజయం ఎరుగని నేతగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ పోటీ చేసినా విజయం సాధించగల సత్తా ఉన్న నేత. ప్రస్తుతం పాలకుర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న తరుణంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. జనాల్లో గట్టి పట్టున్న ఎర్రబెల్లిని టీఆర్ఎస్లోకి ఆహ్వానించి మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసిన నేతగా ఎర్రబెల్లికి గుర్తింపు ఉంది. పొలిటికల్గా ఎంతో అనుభవం ఉన్న ఎర్రబెల్లికి సీఎం కేసీఆర్ కూడా విలువ ఇస్తారని పార్టీలో చెప్పుకుంటారు. దీంతో ఎర్రబెల్లికి ఈసారి ధీటైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. కర్ణాటక అసెంబ్లీలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ తెలంగాణలో పకడ్బందీ వ్యూహంతో పావులు కదుపుతోంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా విజయం సాధించాలనే స్థాయిలో ఉన్న మంత్రి ఎర్రబెల్లిని ఓడించడమే లక్ష్యంగా టీపీసీసీ నాయకత్వం బలమైన అభ్యర్థి కోసం వేట మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే అమెరికాలో స్థిరపడ్డ పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన ఎన్ఆర్ఐ డాక్టర్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులపై దృష్టి పెట్టారు టీపీసీసీ చీఫ్. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన ఝాన్సీ రాజేందర్ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులు. అమెరికాలో స్థిరపడ్డ రాజేందర్ రెడ్డి కార్డియాలజిస్ట్గా పనిచేస్తుండగా అమెరికాలో వేట సంఘం అధ్యక్షురాలిగా ఝాన్సీ ఉన్నారు. 30 ఏళ్లుగా స్వగ్రామంతో పాటు పాలకుర్తి నియోజకవర్గంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. చెర్లపాలెంలో స్కూల్ భవనం నిర్మించారు. గ్రామ పంచాయతీ కార్యాలయానికి స్థలం ఇవ్వడంతో పాటు ఎకరం సొంత భూమిని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ప్రభుత్వానికి ఇచ్చారు. తొర్రూరులో 25 ఏళ్ల క్రితమే 30 పడకల ఆసుపత్రిని నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. ప్రస్తుతం అదే తొర్రూరు ఏరియా ఆసుపత్రిగా కొనసాగుతోంది. వేట అధ్యక్షురాలిగా ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నియోజకవర్గంతో పాటు మహబూబాబాద్ నియోజకవర్గంలో సైతం సేవా కార్యక్రమాలు చేపట్టారు. అమెరికాతో పాటు జన్మనిచ్చిన ప్రాంతంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందుకుంటున్న ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు రాజకీయ అరంగేట్రం చేసేందుకు సిద్ధమయ్యారు. అప్పట్లో అమెరికా వెళ్లిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎన్ఆర్ఐ ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులతో మంతనాలు జరిపారు. కాంగ్రెస్లో చేరాల్సిందిగా ఆహ్వానించారు. దీంతో ఇటీవల ఖమ్మంలో రాహుల్ గాంధీ సభ సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వారు కూడా కాంగ్రెస్లో చేరారు. రాజకీయంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఎంత పేరుందో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు అంతే పేరుంది. ఝాన్సీ రెడ్డి దంపతులకు కాంగ్రెస్ పార్టీ అంత ప్రాధాన్యత కల్పించడం వెనుక చాలా కారణాలున్నాయట. టీడీపీలో కలిసి తిరిగిన ఎర్రబెల్లి రేవంత్ రెడ్డికి ఎక్కడ బెడిసిందో తెలియదు, కానీ రాబోయే ఎన్నికల్లో ఎర్రబెల్లికి చుక్కలు చూపించేందుకు టీపీసీసీ చీఫ్ భారీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులకు స్థానికత సేవా కార్యక్రమాలు వర్కౌట్ అవుతాయని భావిస్తున్నారు. ఎర్రబెల్లి సైతం సేవా కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతున్నప్పటికీ వర్ధన్నపేట నియోజకవర్గంలోని పర్వతగిరి ఆయన స్వస్థలం కావడంతో నాన్ లోకల్ అనే భావన కలుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్ ఇదే నినాదాన్ని ప్రచారం చేయాలని భావిస్తోంది. ఝాన్సీ రెడ్డి పాలకుర్తి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుండటంతో ఎర్రబెల్లి టెన్షన్లో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభలకు హాజరైన ఎర్రబెల్లి ఝాన్సీ రెడ్డి సామాజిక వర్గ నేతలతో సమావేశమై వచ్చే ఎన్నికల్లో పాలకుర్తికి వచ్చి ప్రచారం చేయాలని కోరారట. దీంతో పాటు నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు సమాచారం. తొర్రూరులో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఈసారి పోటీలో ఎవరున్నా గెలుపు తనదే అని ధీమా వ్యక్తం చేశారు ఎర్రబెల్లి. వచ్చే ఎన్నికల్లో 80,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుస్తామని, ఆ దిశగా కార్యకర్తలు పనిచేయాలని కోరారు. ఝాన్సీ రెడ్డి వచ్చినా మరెవ్వరు వచ్చినా ఎర్రబెల్లిని ఎదుర్కొనే సత్తా ఎవరికీ లేదని గులాబీ శ్రేణులు అభిప్రాయపడుతుంటే, కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ఎర్రబెల్లికి ధీటైన వ్యక్తిని బరిలోకి దింపి రికార్డును తిరగరాస్తామని సవాల్ విసురుతున్నారు. ఏదేమైనా పాలకుర్తిలో ఎర్రబెల్లిపై ఎన్ఆర్ఐ బరిలో నిలుస్తున్నారనే ప్రచారం హాట్ టాపిక్గా మారింది. పాలకుర్తి రాజకీయాల్లో కూడా ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశమైంది.